హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫెక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫెక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చాలా డేస్ అనేది వీడియోస్ అనేది పెట్టలేదు అండ్ నాకు హెల్త్ బాగోక ప్రాజెక్ట్స్ వర్క్తో బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేదు. బట్ మళ్ళీ ఇకపైన వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నన్ను చాలా మంది బ్యాక్లింక్ విషయంలో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. చాలా మంది అడిగారు కూడా, అన్న బ్యాక్లింక్స్ తీసుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, దీనికి ఏదో ఒక సొల్యూషన్ అనేది చెప్పండి అని. ఈ విషయానికి నేనైతే మళ్ళీ స్పెషల్గా వాటి గురించి వీడియోస్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ నా కోర్స్ ఉంది కదా, బ్లాగింగ్ SEO అనేది, అందులో బ్యాక్లింక్స్ గురించి చాలా వీడియోస్ అనేది చేశాను. అందులో బ్యాక్లింక్ సంబంధించి వీడియోస్ అన్ని కూడా మీకు పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది మీకు యాక్సెప్టెడ్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పర్లేదు పెట్టండి అన్న, మేము చూస్తామని. ఎందుకంటే SEO వీడియోస్లో చాలా వరకు వీడియోస్ చేస్తే చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. మనం మనీ పెట్టిన దానికన్నా ఫ్రీగా వచ్చిందైతే చాలా వరకు చూడరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకు ముందు నేను SEO కోర్స్ అనేది ఫ్రీగానే చేశాను. కొన్ని వీడియోస్ ఎవరు ఎక్కువ మంది చూడలేదు, అది చాలా మందికి రీచ్ చేయేలా చేశాను కూడా, ఎవరు చూడలేదు. ఇప్పుడు కూడా నేను చాలా వరకు వీడియో చేసేటప్పుడు చాలా ఎక్కువ మంది చూడరు అనమాట ఒకే దాని గురించి. అండ్ నా దాంట్లో ఎక్కువగా మనీ అని పెట్టగానే ఎక్కువ వీడియోస్ అనేవి చాలా ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. కోర్సెస్ గురించి చేసినా కూడా చాలా ఎక్కువ మంది చూడరు, దానికి మనీ పెట్టి చూసుకుంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చాలా మంది బ్యాక్లింక్స్ విషయంలో తప్పు చేస్తున్నారు. వాళ్ళకి తెలియటం లేదు బ్యాక్లింక్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఏంటనేది. మీలో చాలా మందికి తెలుసో లేదో ఫ్రెండ్స్, మనం ఆఫ్ పేజీ బాగా చేస్తే మన వెబ్సైట్ అనేది టాప్లోకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే చాలా మందికి ఆన్ పేజీలో ఏం చేయాలో తెలియదు. అంటే ఇంటర్లింకింగ్ పెట్టడం కానీ, మంచి కీవర్డ్స్ పెట్టడం కానీ, కీవర్డ్ స్టఫింగ్ చేస్తూ రాయడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఇవి చాలా మందికి తెలియదు అనమాట. వీటి వల్ల ఇది సరిగ్గా తెలియక ఆఫ్ పేజీలో బ్యాక్లింక్స్ కూడా ఎలా తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం కరెక్ట్గా కానీ ఆన్ పేజ్ అయితే సరిగ్గా చేసినా చేయకపోయినా, కొద్దిగా మామూలుగా చేసినా కూడా ఆఫ్ పేజీలో బ్యాక్లింక్స్ కానీ సరైన బ్యాక్లింక్స్ అంటే మంచి వెబ్సైట్లో డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎక్కువ ఉన్న వెబ్సైట్లో మనం బ్యాక్లింక్స్ తీసుకున్నట్లయితే, తీసుకున్న తక్కువ కూడా తీసుకుంటే మన వెబ్సైట్ అనేది టాప్ లోకి వస్తుంది అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీ అభిప్రాయం తెలియజేయండి. నా కోర్సులో బ్యాక్లింక్స్ గురించి వీడియోస్ అయితే చేశాను, అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో లేదనేది. బ్యాక్లింక్స్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు కానీ ఇబ్బంది పడినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాతరం. జై హింద్.